2016లో హయ్యెస్ట్ కలెక్టెడ్ టాలీవుడ్ మూవీస్ విషయానికి వస్తే మనకు ముందుగా గుర్తు వచ్చే సినిమా పేరు సరైనోడు. అయితే ఈ సంవత్సరం ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కువగా రాణించిన విషయం మనందరికీ తెలుసు. అలాగే అల్లు అర్జున్ వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు టాప్ 10 హయ్యెస్ట్ కలెక్టెడ్ టాలీవుడ్ 2016 మూవీస్ విషయానికి వస్తే మొదటిది సరైనోడు 76 క్రోర్ షేర్తో ఉంది. రెండవది నాగార్జున ఊపిరి సినిమా, తమిళ్ ఉండును తెలుగు వర్షన్స్ కలిపి 52 కోట్ల షేర్ సాధించడం జరిగింది. మూడవది నాన్నకు ప్రేమతో సినిమా 53 కోట్ల షేర్ సాధించడం జరిగింది. నాలుగవది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా. అయితే ఈ సినిమా ఎక్కువగా ఆడకపోయినా కానీ 52 కోట్ల షేర్ సాధించడం జరిగింది. అయితే మూవీ బడ్జెట్ కంటే సంఖ్య తక్కువే, కానీ నాలుగో హైయెస్ట్ షేర్ ఫిలింగా నిలిచింది. ఐదవది సోగ్గాడే చిన్ని నాయన సినిమా 47 కోట్ల షేర్తో 5వ స్థానంలో నిలిచింది. ఆరో సినిమా ఆ 46 కోట్ల షేర్ సాధించడం జరిగింది. మొదటి 20 రోజుల్లోనే 46 కోట్ల పై షేర్ సాధించడం గొప్ప విషయం. ఏడవ సినిమా మహేష్ బాబుది బ్రహ్మోత్సవం 35 కోట్ల షేర్ సాధించడం జరిగింది. అయితే సినిమా యొక్క బడ్జెట్ ఎక్కువైనా కానీ తక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. ఎనిమిదవ సినిమా సాయి ధరమ్ తేజ్ సుప్రీం 25 కోట్ల షేర్ సాధించడం జరిగింది. ఒక యంగ్ హీరోకి ఇది ఒక గొప్ప విషయం. తొమ్మిదవ సినిమా నేను శైలజ 20 కోట్ల షేర్ సాధించడం జరిగింది. 10వ సినిమా బాలకృష్ణ డిక్టేటర్ 20 కోట్ల షేర్ సాధించడం జరిగింది. మరి ఇవ్వండి టాప్ 10 హైయెస్ట్ టాలీవుడ్ 2016 గ్రోస్డ్ ఫిలిమ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.